నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మైన్సా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘం నందు మైన్సా మున్సిపల్ చైర్మన్ తూముళ్ల దత్తు ఆధ్వర్యంలో నిర్వహించబడిన హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో అర్ధమండల హనుమాన్ స్వాముల మాలాధారణ కార్యక్రమానికి ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై స్వామీజీ గారి ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హనుమాన్ స్వాములు భక్తులు పాల్గొని హనుమాన్ స్వామి దీవెనలు పొందారు. పరమేశ్వరుడే శివుడే ఆంజనేయ స్వామిగా దర్శించుకోవడాను అని చెప్తారు. అప్పుడు అమ్మవారు ఒక మాట అడుగుతున్నారు, భారత్ మాతా కీ సనాతన హిందూ ధర్మ కీ. అలాగే ఈనాటి భారతదేశం స్వాతంత్రం తర్వాత మనము కొంత పాశ్చాత్య దేశంలో ఏదైతే నడకలు ఉన్నాయో అటువంటివి పోతున్నామని దుర్గాప్రసాద్ అటువంటి స్వాములతో ఇంకా ఎందరో స్వాములు మన దేశాన్ని పుట్టి ఈ పాశ్చాత్య ఏదైతే నడక ఉంది అది తీసుకుపోకుండా మన హిందూ సంస్కృతి ఏదైతే ఉంది, హిందూ సమాజంలో ఏదైతే నడక ఉంది అది పాటిస్తారా, హిందూ ధర్మాన్ని పాటిస్తారా, సనాతన ధర్మాన్ని పాటిస్తారని ఇటువంటి మహామానులు ఈ రోజు మన దేశంలో పుట్టిన దానికి మనం ఇంకా మన సంస్కృతి చాలా ముంగట అవుతున్నాం. మా నియోజకవర్గంలో చూస్తే ఒక 20 సంవత్సరాల కింద చూస్తే హనుమాన్ దీక్ష లేకుండా, అయ్యప్ప దీక్ష లేకుండా, శివ దీక్ష లేకుండా, సేవాలాల్ మహారాజ్ దీక్ష లేకుండా, కానీ ఈ రోజు చూస్తే చాలా మన భక్తి భావంతో మనం అందరూ చాలా ముంగట పోతున్నాము. మన సంస్కృతి కూడా చాలా ముంగట పోతుంది. ఇదంతా ఈరోజు ఉన్న యూతులే దీనికి ప్రోత్సహిస్తున్నారు. అలాగూ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే హనుమాన్ దీక్ష తీసుకున్నారో 21 రోజు అనుకోండి, 41 రోజు అనుకోండి, కొండగట్టు దీక్ష, తర్వాత విజయవాడ దీక్ష అన్ని మనం ఏదైతే చేసుకుంటున్నామో అన్ని విధాలుగా పాటించుకొని 41 రోజులు ఏదైతే పాటిస్తాం, మనం జీవితం అంతా అటువంటి పాటిస్తే మన దేశం, మన కుటుంబం, మన అందరం బాగుంటామని మీకు అందరికీ నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీక్షా టైంలోనే మనం ఇటువంటి చేసుకుంటాం. మన దీక్ష కలగానే యథాతథ అంటే ఎట్లా ఉన్నా అట్లనే నడుపుతాం. అదొకటి మీ దయచేసి అవన్నీ ఇష్టపెట్టి మంచి మార్గంలో మన హిందూ సంస్కృతి మార్గంలో పోవాలని, సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీకు పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా దీక్ష చేస్తున్న స్వామీజీలకు కూడా పాదాభివందనం చేస్తున్నాము. ఈ సమావేశంలో మన కొత్తగానే మన మున్సిపల్ చైర్మన్ కూడా ఎలక్టెడ్ అయ్యారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కూడా వచ్చారు. మండలి నుంచి కూడా మండలి నుంచి మన అఖిల భారతీయ నుంచి స్వామీజీ వచ్చిన అందరి స్వామీజీలకు నా తరఫున పాదాభివందనం చేస్తున్నాను. జై హింద్, జై భారత్.